శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరం ఉగాది అంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చ్ 2025 వరకు కూడా క్రోధిన సంవత్సరం ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరికీ శుభాలు జరగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడు మీరు అనుకున్న పనులు మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ధనుర్రాశి గురించి తెలుసుకుందాము. క్రోధినామ సంవత్సరంలో ధనుర్రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది. సరేనండి, మీ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుర్రాశి వాళ్ళకి అద్భుతం అండి. సరే, ఈ ముందర ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే గురుడు 6వ స్థానమందు, శని 3వ భావమందు, రాహుకేతులు 4వ రాజ్యస్థానమందు ఉన్నారు. ఈ 4 గ్రహాలు ఈ సంవత్సరం వచ్చే ఫలితాలు నిర్ణయిస్తాం మనం. మేజర్ రోల్స్ ఇవే ఉంటాయి. అంతేకాకుండా నాకు కొద్దిగా నేనేం చేశానంటే రవి బుధులు యొక్క కాంబినేషన్ కూడా ఎలా ఉండబోతోంది కొన్ని నెలల్లో మీకు ఎలా ఉండదు చెప్తామండి మనం. ఎందుకంటే ఒకేసారి సంవత్సరం మొత్తం కంటే కొన్ని నెలల్లో కూడా రవి బుధుల కాంబినేషన్ కూడా జోడించాను. వాళ్ళ యొక్క ఫలితాలు కూడా తెలుసుకుందాం. ముందర క్రోధినామ సంవత్సరంలో ధనుర్రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. భయపడాల్సిన అవసరం లేదు, అద్భుతమైన ఫలితాలు కూడా ఉన్నాయి. వీరికి సర్వ కార్యాలందు విజయం సాధిస్తారు. అలాగే ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నించిన కార్యము విజయములు, కార్యసిద్ధి కలుగుతుంది. రుణములు చేయవలసి వస్తుందండి. ధనం విషయంలో అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా ధనుర్రాశి వాళ్ళకి ఎక్కువగా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందదాయకంగా ఉండాలని ఉంటారు కూడా, సంతోషంగా కూడా ఉంటారు. సెకండ్ భావాన్ని అంటే యాక్చువల్గా ధనభావాన్ని చూసుకుంటే ధనభావానికి గురుదృష్టి ఉండడం వలన మీ రాశాధిపతి చక్కటి ధనం ఉంటుందండి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పైగా ఆదాయం కూడా 11 ఉంది. ఖచ్చితంగా మీకు ధనం ఉంటుంది. ఎలా ఉంటుంది? ముఖ్యంగా చాలామంది సంగీత కళాకారులు ఉన్నారు, అంటే గాయకులు అంటాం వాళ్ళకి. రెండోది ఏంటంటే యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ చెప్పే వాళ్ళకి, వీళ్ళందరూ కూడా చక్కగా ఆదాయం కలిసి వస్తుందండి. అదృష్టం తోడవుతుంది. వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. విద్యలో కూడా బాగా రాణిస్తారు. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతి ఉంటుంది. ద్వితీయ భావానికి గురుదృష్టి ఉందంటే ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఆదరించి ఫుడ్ పెడతారు. అంతేకాకుండా ముఖవర్చస్సు సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. కంఠధ్వని అద్భుతంగా ఉంటుందండి. మీకు స్పష్టత, ఏం చెప్పాలనుకున్నారో అది చెప్తారు. సంగీతం పట్ల బాగా ఇందా చెప్పారు సరే, బాగా ఉంటారు. మీరు సక్సెస్ అవుతారు. ధైర్యం సంవత్సరం ఆరంభంలో నుంచే 3వ భావంలో శని ఉండడము, అలాగే జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా శని రిట్రోగ్రేషన్లో ఉండడం వల్ల, 3వ భావంలో ఉండడం వల్ల మరింత శుభ ఫలితాలు ఇస్తాడు. అంతేకాకుండానండి గురుడు కూడా అక్టోబర్ నుండి ఏప్రిల్ 4వ తారీఖు అనుకుంటా, అప్పటి వరకు కూడా ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ అప్పటి వరకు కూడా గురుడు రెట్రోగ్రేషన్లో ఉంటాడు, అంటే వక్రస్థితిలో ఉంటాడు. శుభులు వక్రిస్తే శుభఫలితాలు, అలాగే బ్యాడ్ ఇంపాక్ట్స్ అంటే శని గ్రహాలు అటువంటివి మ్యాలఫిక్స్ వక్రిస్తే చెడు ఫలితాలు ఉంటాయి అంటాం కదా. అలాగే శని మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 3వ భావంలో శని ఉండడము, ఈ సంవత్సరం ఆరంభంలో ఏప్రిల్లో కూడా కుజుడు కూడా అక్కడ ఉంటాడండి. ఏంటి 3వ భావంలో ఉంటాడు. అంటే ధైర్యాన్ని ఇస్తాడు మీకు, ధనాన్ని, ఉత్సాహాన్ని, సుఖాన్ని, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేది చేసేవాడు కుజుడు. ఎందుకంటే కుజుడు కూడా శనిని 10 డిగ్రీస్ నుంచి ఎక్కువ దూరంలో ఉన్నాడు, అంటే కుంభరాశిలో కుజ సంచారం వల్ల. అలాగే అందరిలోనూ ప్రసిద్ధి పొందేట్టుగా చేస్తూ ఉంటాడండి. శని కుజుల కాంబినేషన్ వలన సత్సంబంధాలు ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. వాహన యోగం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే శుభవార్తలు మీరు బాగా వింటారండి. ప్రతి పనులందు పట్టుదలతో ఉంటారు. ధైర్యము, శౌర్యము మీ తోబుట్టువులకి ఇస్తారు.
చతుర్థ భావంలో రాహు అన్నాం కదా ఇందాక. చతుర్థ భావంలో రాహు అంత మంచివాడు కాదండి. జనరల్గా అంటే స్త్రీ జన విరోధన కలిగిస్తాడు. నిందలు ఉంటాయి, మీకు శ్రమతో కూడిన దూరదేశ ప్రయాణాలు ఉంటాయి, వెళ్తారు, అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సంతాన విషయంలో పురోభివృద్ధి ఉంటుంది, అందులో సంతానం అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోర్త్ భావంలో చదువులో ఆటంకాలు ఏర్పడము, ఏదైనా వాహనాలు కొనుక్కోవాలంటే చిన్న చిన్న ఇబ్బందులు కలగడము, ఇవన్నీ ఫోర్త్ భావంలో రాహువు అంత మంచి శుభాలితాలు ఇవ్వడు. చిన్న పీడ గృహంలో కానీ మీ శరీరంలో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు, ఓన్లీ రాహు వల్లనే. కానీ మీకు పంచమ స్థానం కూడా అంటే జనరల్గా పుత్ర సంతాన యోగం విషయంలోనూ పుత్రికా సంతాన విషయంలోనూ లేట్ అవుతూ ఉంటుంది, ఆలస్యం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడతారు సంతానం వలన. అంతే కదండి, మీకు స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ కాదు కానీ స్టాక్ అండ్ షేర్స్, అలాగే కొంతమందికి ఏమో స్పెక్యులేషన్ అంటాం కదా, లాటరీస్ అంటాం కదా, అవన్నీ కలిసి రావు, లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇది మిమ్మల్ని భయపెడుతున్నట్టో ఈ బాధ పెడుతున్నట్టో ఏమీ కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది కాబట్టి తెలుసుకోవడం కోసం మాత్రమే చెప్పేదండి ఇవన్నీ కూడా. సరే, ఈ మనం ఇంకా చెప్పాలంటే మీకు పంచమ స్థానంలో 6వ భావంలో షష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు. అంటే యాక్చువల్గా మీ గురుడు షష్టమ స్థానంలో యోగించాలి, కానీ షష్టమ స్థానంలో కేంద్రాధిపత్యం వచ్చింది కాబట్టి 6వ భావంలో యోగిస్తాడు కూడా. ఎప్పుడు ఆయన మే తర్వాత నుంచి. కాకపోతే 6వ భావంలో ఉన్న భావాలు మరి ఫలితాలు ఇవ్వాలి కదా మీకు. అంటే క్లేశాలు, అంటే కష్టాలు కలిగించడము, ఇబ్బందులు కలిగించడము, చికాకులు కలిగించడము. అక్టోబర్ నుండి జనవరి వరకు కూడా షష్టమ స్థితి గురుడు ఉండడం వలన చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. కానీ వక్రగతిలో ఉంటాడు చూసారా, అంటే అక్టోబర్ నుంచి మరింత శుభ ఫలితాలు ఇస్తాడండి. శత్రుభయం లేకుండా ఉండడము, శత్రువులు మిత్రులు చేయడము, రుణ బాధలు రోగ బాధలు లేకుండా చేయడము, మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యేట్ చేయడము, విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ ఈజీగా ఏడ్ చేయడము గురుడు యొక్క బాధ్యత, చేస్తాడు కూడా. ఈ సంవత్సరం కూడా అండి మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు బాగా జరుగుతాయి. తర్వాత మీరు అనుకున్నటువంటి సంబంధాలు వస్తాయి. తర్వాత మీ భార్యాభర్తల విషయం కూడా చాలా బాగుంటుంది, అన్యోన్యంగా అనురాగంగా ఉంటారు. ఎందుకంటే బుధుడు కూడా వచ్చే స్థితిలో ఉండడమే కారణము. దూర ప్రాంతాల నుంచి మీకు సంబంధాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ బిజినెస్లో విస్తరణ చేసుకుంటారు, కొత్త వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో మీకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. షష్టమ స్థితి గురుడు, ఫోర్త్ భావం రాహు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అయినా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, కాకపోతే మీకు అంటే కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి వస్తుంది. సడన్ గెయిన్స్ మీరు అనుకోని విధంగా మీకు లాభాలు రావడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానంలో రవి బుధుల యొక్క కలయిక ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఉన్నాయి. 3వ భావంలో శని, అలాగే మీకు భాగ్యస్థానం 9వ భావంలో రవి బుధులు. అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాలంటేనండి, రవి బుధులకి ఎక్కడైతే శని దృష్టి ఉంటుందో ఆ రవి బుధులు భాగ్యస్థానం ఉంటారో వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారు, పదవులు సంపాదిస్తారు, అంటే రాజకీయ ఎలక్షన్స్లో గెలుస్తారు. మీరు ఎలక్షన్స్లో గెలవడానికి మీ జాతకాల రీత్యా ఉంటుంది. ఎందుకంటే రవి బుధులు భాగ్యస్థానం ఉన్నారు కంటే 9th హౌస్లో ఉన్నారు కాబట్టి 9th భావం రవికి శని దృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మీ తండ్రి గారు మీరు కొద్దిగా మధ్య విభేదాలు వస్తాయి. మీ తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా బాగుంటుంది, అది డౌట్ లేదు. ఎందుకంటే రవి తండ్రి కారకుడు కాబట్టి బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఒక యోగంలో ఉన్నాడు ఆయన. ఆగస్టు 16 నుంచి ఉంటారు ఆయన యోగంలో ఉన్నారు. రవి బుధుల వలన ముఖ్యంగా మీరు చాలామంది ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు. 2వ పాయింట్ ఏంటంటే మీరు ఇంజనీరింగ్ సంబంధించిన ఏదైనా మీకు మంచి కాలేజీలో సీట్లు వస్తాయి, అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కానీ ఇనీషియల్ స్టేజ్లో అంటే ఫారిన్ వెళ్ళడానికి ముందర ఈ స్టాంపింగ్ అవ్వడం, లేట్ అవ్వడము, లేకపోతే డేట్స్ సరిగ్గా కుదరకపోవడము, అక్కడ యూనివర్సిటీలో మంచి సీట్లు రాకపోవడము, అంటే విదేశాల్లో చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయండి. కానీ అధైర్యపడకండి, మనోధైర్యంతో ఉండండి, విజయం సాధిస్తారు. మీరు అనుకున్న సీట్లు వస్తాయి, రవి బుధులు ఇస్తారు, డౌట్ లేదు. సరే, తీర్థయాత్రలు కూడా చేస్తారండి, తీర్థయాత్రలు చేస్తారు, గురువులను సందర్శిస్తారు. కానీ తీర్థయాత్రలు చేసేటప్పుడు కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. శని ప్రభావం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఏదేమైనా భాగ్యస్థానమే కాబట్టి రవి కూడా 9th హౌస్ లార్డ్ భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి భాగ్యాధిపతి రాజ్యాధిపతి కూడా ఉన్నారు కాబట్టి భాగ్యస్థానంలో విశేషమైన ధనయోగం. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో వృద్ధి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి,
లాయర్స్కి, డాక్టర్స్కి, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, CMA ఉన్న వాళ్ళకి, కంపెనీ సెక్రటరీ CS వాళ్ళకి, వీళ్ళందరికీనండి వీళ్ళందరికీ మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, ఆ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగం మర్చిపోకూడదు. వాళ్ళకు కూడా అండి ఒక యోగం ఉంది. కానీ శని ప్రభావం వలన భూముల్లో కూడా తేడాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, చికాకులు కలుగుతాయి, మనస్పర్ధలు కలుగుతాయి. కానీ రవి బుధుల యొక్క ప్రభావం బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీకు అంతిమంగా విజయం ఉంటుంది. ఇనిషియల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, ఒక మన దశమ స్థానంకి వద్దాం. అంటే జనరల్గానండి మీ చేస్తున్న ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లకి రావడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే రవి బుధులు 9 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కూడా బుధాదిత్య యోగంలో ఉండడము, మీ రాశ్యాధిపతి కేంద్రంలో చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ, ఒక మంచి వర్డ్ చెప్పాలి. శుభుడికి కేంద్రాధిపత్య దోషం వచ్చింది, బుధుడికి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. మరి ఎట్లా బాధకుడు అవుతాడు కదా, అయ్యాడు. కానీ అక్కడ రవి ఉండడం మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. రవి బుధులు భాగ్య రాజ్యాధిపతులు రాజస్థానంలో కలిశారంటే గొప్ప అదృష్టం అండి మీకు. IASలో సెలెక్ట్ అవుతారో చూసుకోండి, IPSలోనో అదే గ్రూప్స్లోనూ సెలెక్ట్ అయిపోతారు మీరు. అంటే మీ జాతకాలు ఇచ్చే ఉంటుంది. మీకు చెప్తున్నా అంత కష్టపడాలి అని. అలా తర్వాత కేతు కూడా ఉన్నాడు. అంటే మీకు ఇంకో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే దశమస్థానానికి గురుడు దృష్టి ఉండడము, దశమస్థానంలోనే కేతు ఉండడము, దశమస్థానంలోనే రవిబుధులు ఉండడము గొప్ప అదృష్టం అండి. ఈ రవిబుధులు మారిపోతుంటారు, సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మారిపోతారు. కానీ మీకు సర్వదా ఈ క్రోధిన సంవత్సరం మొత్తం కూడా దశమస్థానానికి గురు దృష్టి ఉంది. అంటే ఒక అద్భుతమైన యోగము. అంటే జనరల్గా ఏంటంటే ఈ యోగంలో ఉన్న వాళ్ళకి ఇందా నేను చెప్పినట్టుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే పనిచేసే వాళ్ళకి అనమాట అండి, వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వస్తాయండి. బాగా సెప్టెంబర్ అక్టోబర్ నెల నుంచి వాళ్ళు ఉధృతంగా ఉంటారు. డాక్టర్స్, లాయర్స్ వాళ్ళందరికీ మంచి యోగాలు కలుగుతాయి. మీరు ఏ ఉద్యోగం చేసినా సరే, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగం మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుంచుంది. బ్యాంకింగ్ వాటిలో చేసే వాళ్ళకి, ఎడ్యుకేషన్ సంస్థల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వస్తాయండి. సెప్టెంబర్ నుంచి ఉధృతంగా ఉంటుంది. అసలు మే నుంచే స్టార్ట్ అయిపోతాయి మంచి ఫలితాలు, అద్భుతంగా ఉంటాయి. దశమస్థానం అంటే కేంద్ర జన్మ చేసిన పుణ్యం. దశమస్థానానికి రవి బుధులు కేతులు ఉన్నారంటే గంగాస్థానం కూడా చేస్తారు ఉంటాయి. భాగ్యస్థానం అలా ఉందా, దశమస్థానం కూడా అంతే. పైగా దశమస్థానం కర్మస్థానం బాగుంది కాబట్టి పూజాది కార్యక్రమాలు బాగా చేస్తారు, విశేష పూజలు. తర్వాత రాజకీయ రంగంలో కూడా మంచి పదవులు వస్తాయండి. దశమస్థానంలో రవి బుధులు కేతువులు ఉంటే గురుదృష్టి కూడా ఉంది కాబట్టి దశమస్థానం కూడా మనం రాజకీయంగా పొలిటికల్ రంగంలో చూస్తాం కాబట్టి మీరు ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు మీ జాతకాలు ఇచ్చే ఉన్నాయి. అలాగే పదవులు కూడా పొందుతారు. అంటే నేను చెప్పేదంతా కరెక్ట్గా చెప్తున్నానండి. అంటే మీ జాతకాల రీత్యా ఉంటాయి అందరికీ, కొన్ని వేల మంది, కోట్ల మంది ఉంటారు. సరే, ఏదేమైనా దశమస్థానం పర్ఫెక్ట్గా మీ రవి బుధులు కేతువుతో కలిసి బాగా ఉన్నారు. కేతు కూడా బాగున్నాడు, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరే, ఇవన్నీ చూసుకుంటే లాభస్థానం కూడా చాలా బాగుందండి మీకు. అంటే లాభాలు కూడా బాగా గడిస్తారు, మీకంటే పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటారు. ఏదేమైనా మీకు సన్మానాలు జరగడము, డబ్బులు బాగా ఖర్చు అవ్వడం జరుగుతుంది. మీరు అన్నదానానికి, టెంపుల్స్కి, గుడులకి, గోపురాలకి, బావులు, చెరువులు తవ్వించడానికి, తటాకాలు అంటాం కదా, తవ్వించడానికి డబ్బుల్ని ఖర్చు పెడతారు. ఎవరైతే బావులు, చెరువులు ఇటువంటి తవ్విస్తారో వారికి శాశ్వతంగా మన బ్రహ్మలోకం చెప్పారు, ఆ లోక ప్రాప్తి కలుగుతుందని. శనీశ్వరుడు యొక్క ప్రభావం అంటే సపోజ్ మనకి ఈ ఉన్నాడు సార్, యమధర్మరాజు యొక్క దర్శనం కాకుండా ఉంటుందని శాస్త్రం చెప్తుందండి. నేను చదివాను బుక్స్లో కూడా. కాబట్టి మనం వీలున్న శాస్త్రం అంటే బావులు, తటాకాలు తవ్వించకపోయినా సరే వాళ్ళకి హెల్ప్ చేసిన మంచి యోగమే అని చెప్పారు. సరే, అవిని పక్కకు పెడితే ధనుర్రాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు దక్షిణామూర్తి అండో. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. అలాగే దుర్గాదేవి పూజలు, లలిత సహస్రనామాలు చేసుకుంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆదిత్య హృదయం అండి. ఆదిత్య హృదయం చేసిన వాళ్ళకి, శ్రీరామచంద్రుని కొలిచిన వాళ్ళకి కష్టాలనేవి దగ్గరకు రావు. అన్ని రంగాల్లోనూ విజయప్రాప్తి కలుగుతుంది మీకు. సో ధనుర్రాశి వాళ్ళకి మొత్తం ఈ సంవత్సరం క్రోధిన సంవత్సరం మొత్తం కూడా అనుకూలవంతంగా ఉండాలని, అన్ని రంగంలోనూ విజయం సాధిస్తూ ఎప్పుడూ ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉండాలని, సర్వదా మీరు విజయకాంక్షతో ఉండాలని, ఎప్పుడూ ఆనందంగా, తృప్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.